మిత్రులారా, మన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గద్దె శ్రీనివాసరావుని. ఈరోజు ముందుగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధాన సమస్యగా మారినటువంటి బెట్టింగ్ యాప్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ యువతని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనందరం మనకి తోచిన విధంగా ఆ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ యువత పెడదారిని పట్టకుండా మనం కృషి చేద్దాం. దీనిలో భాగంగా మన అందరం మనకు తెలిసిన వాళ్ళు యువకుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన ద్వాదశ లవణాల శ్రేణిలో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే లవణం 4వ లవణం. ఇది కాలిసల్ఫ్. ఈ కాలిసల్ఫ్ ఎపిథీలియం పొరల్లో, అంటే చర్మం పై భాగాన, అలాగే అన్నవాహిక, పేగులు లోపల భాగాన ఉన్న పొరల్లో ఉంటుంది. అంతేకాకుండా కండరాలలోనూ రక్తనాళాల్లోనూ ఈ లవణం ఉంటుంది. ఈ లవణం లోపం వలన మనకి కొన్ని సమస్యలు వస్తాయి. ఈ లవణాన్ని మనం లోపాన్ని మనం గుర్తించి ఎలా వాడుకోవాలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ లవణాన్ని ఉపయోగించడం వలన శరీర భాగాలకి, అంటే శరీరంలో ఉన్న కణాలకి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అంటే మెగ్నీషియం ఫాస్తో పాటు ఈ లవణాన్ని వాడటం వలన ఊపిరితిత్తుల్లో నుండి శరీర కణాలకి ఆక్సిజన్ అందించడంలో ఇది ఫెరంఫాస్తో కలిసి పనిచేస్తుంది. కాబట్టి మనకు ఆక్సిజన్ తక్కువగా ఉంది అనుకున్న సందర్భాల్లో ఫెరంఫాస్తో పాటు ఈ లవణాన్ని కూడా వాడుకోవాలి. కాలిసల్ఫ్ అనేది లవణ లోపాన్ని మనం గుర్తించాలంటే ఒకే ఒక అంశం: శరీర భాగాల నుంచి వచ్చే స్రావాలు పసుపచ్చగా ఉన్నట్లయితే ఈ లవణం లోపం ఉన్నట్లే లెక్క. వెంటనే ఈ లవణాన్ని వాడటం ద్వారా మన సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు. అంటే మనకి నాలుకను తీసుకోండి. నాలుక మీద పసుపచ్చని మందం గనక గమనించినట్లయితే ఈ లోపం ఉన్నట్లే, లవణ లోపం ఉన్నట్లే. వెంటనే ఈ లవణాన్ని కొద్ది రోజులు వాడినట్లయితే ఆ విధంగా నాలుక పైన పసుపచ్చని మందం పోయి ఆరోగ్యవంతంగా ఉంటాం. అలాగే మనకి స్రావాలు ఎక్కడి నుంచి వచ్చినా, తల నుండి పాదాల వరకు స్రావాలు ఎక్కడి నుంచి వచ్చినా సరే అవి పసుపచ్చగా ఉన్నట్లయితే మొదట ఆలోచించవలసిన లవణం ఈ కాలిసల్ఫ్. అంటే తలలో చుండ్రు రావటం, తలలో పొక్కులు కట్టడం, ఆ పొక్కులు కట్టినటువంటి ఈ ప్రాంతం నుంచి పసుపచ్చని స్రావం రావటం అనేది గమనించినట్లయితే వెంటనే వాడుకోవాల్సిన లవణం ఇది. అలాగే తలలో జుట్టు ఊడిపోయి బట్టతల అవుతుంది, ఇక బాగా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది అనుకున్న తరుణంలో ఈ లవణం వాడటం ద్వారా ఆ బట్టతలను తగ్గించవచ్చు. అలాగే తల నుంచి క్రమంగా కిందకి వద్దాం. ముఖంలోని నరాలు నొప్పులుగా అనిపించినప్పుడు ఈ లవణం బాగా పనిచేస్తుంది. కళ్ళలో పుసులు కట్టినప్పుడు ఆ పుసులు పసుపచ్చగా ఉంటే ఈ లవణం వాడటం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా కళ్ళు మంటలు, కనురెప్పలు మణుతున్నట్టు ఉండటం, అలాగే కంటి సమస్యలు, అంటే చదవటం ఇటప్పుడు ఇబ్బందికరంగా ఉండటం, అలాంటప్పుడు ఈ లవణం బాగా పనిచేస్తుంది. తర్వాతది ముక్కు నుండి మనకి పడిశం పసుపచ్చగా ఉన్నట్లయితే ఈ లవణాన్ని వాడి మనం ఉపశమనం పొందవచ్చు. అసలు జలుబు చేసి ముక్కు పడిశం బాగా పడుతుంది అనే అనుమానం వచ్చిన తరుణంలోనే ఈ లవణం వాడటం మొదలెట్టినట్లయితే ఆ ముక్కు పడిశం పట్టకుండా ఉపశమనం కలుగుతుంది. అలాగే మనకి చెవుల్లో నుంచి వాసనతో కూడినటువంటి పసుపచ్చని స్రావం కనుక వస్తున్నట్లయితే
ఈ కాళీసల్ఫ్ లవణాన్ని వాడటం ద్వారా మనం ఆ స్రావంని తగ్గించుకోవచ్చు. అలా నోటి సమస్యలు, ఆహారం తీసుకుంటున్నప్పుడు పంటి సలుపు ఉన్నట్లయితే, అలాగే మనకి నోరు చేదుగా ఉన్నట్లయితే, నాలుక మీద పసుపచ్చని మందం ఉన్నట్లయితే, ఇలాంటి సందర్భంలో కూడా ఈ కాళీసల్ఫ్ లవణం అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఈ లవణం లోపం వలన అలసటగా అనిపిస్తుంది, గుండె దడగా అనిపిస్తుంది, శరీరం చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి వాటిని పరిశీలించుకుని ఈ లవణం వాడుకోవటం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. శ్వాస అవయవాల మీద ఈ లవణం బాగా పనిచేస్తుంది. మనకి ఊపిరి ఆడినట్టు ఉంటాం, తేలిగ్గా అలసిపోయినట్లు ఉంటాం. అలాంటప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలుగా మనం గుర్తించి మనకి ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మనం పరిష్కారం పొందవచ్చు. అంతేకాకుండా అజీర్ణ సమస్యలకి, అంటే ఆహారం తీసుకున్న వెంటనే కడుపు బరువుగా ఉండటం, ఆహారం తీసుకున్న వెంటనే ఆ విధంగా వచ్చినప్పుడు ఈ లవణాన్ని మనం వాడుకోవడం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అంతేవిధంగా తెరలుగా వచ్చే కడుపు నొప్పుల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఎక్కడైతే స్రావాలు శరీరం మీద పుళ్ళుబడి వాటి నుంచి పసుపచ్చని స్రావాలు కనుక వచ్చినట్లయితే అది ఈ లవణమే మనకు మంచి పరిష్కారం అవుతుంది. వెచ్చని గదిలోను సాయంకాల పూట పంటి నొప్పి ఉండటం, అలాగే గుటక వేయటం కష్టంగా ఉండటం లాంటి సమస్యలందు ఈ కాళీసల్ఫ్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మొలల సమస్యకి, ఆసనంలో దురద ఉన్నప్పుడు ఈ కాళీసల్ఫ్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి వేళల్లో తరచుగా మనకి మూత్రానికి లేగవలసి వచ్చినప్పుడు ఈ కాళీసల్ఫ్ వాడటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. టైఫాయిడ్ జ్వరంలో ఫెరంఫాస్తో కలిపి వాడుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా 12 లవణాలలో ఈ 12 లవణాలు ఒక్కొక్కటిగాను, అలాగే ఒకటికి మించి మిశ్రమంగాను వాడుకోవడం ద్వారా మనకి అనేక సమస్యలకి హాస్పిటల్స్కి వెళ్లకుండా పరిష్కారం దొరుకుతుంది. 12 లవణాలు శరీరంలో ఉన్నటువంటి లవణాల లోపం వలన వచ్చిన సమస్యలను మనకి వీటి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. శరీరాన్ని దహనం చేస్తే మొత్తం 12 లవణాలు ఉంటాయని షూస్లర్ అనే శాస్త్రజ్ఞుడు మనం కనుగొన్నారు. అక్కడి నుంచి ఏ లవణం అయితే లోపం ఉంటుందో ఆ లోపాన్ని తెలియజేసేటటువంటి సమస్యలను అర్థం చేసుకుని మనం ఈ 12 లవణాలలో వాటి అవసరాన్ని బట్టి ఒక్కొక్కటిగాను, అలాగే కాంబినేషన్ రూపంలోనూ వాడుకుంటే మనం మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. బ్రాంకైటిస్లోను, అలాగే ఉబ్బసంలోను శ్వాస తీసుకోవటం కష్టంగా ఉన్నప్పుడు కాళీసల్ఫ్ మంచి ఫలితాలను ఇస్తుంది. భయంతో కూడిన కలలు వచ్చినప్పుడు ఈ లవణం వాడటం ద్వారా మనం ఆ భయంతో కూడిన కళలు రాకుండా ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా ఈ లవణాన్ని మనం ఎక్కువ సందర్భాల్లో ఇతర లవణాలను కలిపి వాడటం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఈ మంచి విషయాల్ని నలుగురికి